హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దీపుతో దోస్తి. సమ్మర్ వచ్చేసింది కదా, సో అందరి పిల్లలకి ఇప్పటికే హాలిడేస్ ఇచ్చేశారు. ఇంకొంతమందికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మరి కొద్ది రోజుల్లో వాళ్ళకి కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు. పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎప్పుడు హాలిడేస్ వస్తాయా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా, ఎప్పుడు ఆడుకుందామా అన్న ఎగ్జైట్మెంట్తో ఉంటున్నారు కదా. సో సమ్మర్ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయడం పేరెంట్స్ వల్ల కాదు, వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. సో వాళ్ళకి ఫ్రీడమ్ కూడా అప్పుడే దొరుకుతుంది ఆబ్వియస్లీ. అయితే అందరి పేరెంట్స్కి పిల్లల మీద కేర్ అనేది ఉంటుంది కంపల్సరీ. కానీ ఈ సమ్మర్లో వాళ్ళు ఇప్పుడు ఈ కాలం పిల్లలు మనకు తెలుసు ఎంత తుంటరి పిల్లల కింద తయారవుతున్నారు. సో వాళ్ళని కంటికి రెప్పలా ఎలా కాపాడుకోవాలి, ఈ సమ్మర్లో వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ మీద ఎలాంటి కేర్ తీసుకోవాలి, బయటికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. నాకు తెలిసినంత వరకు నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తున్నాను. సో నేనేమన్నా మిస్ అయితే కనుక మన ఛానల్లో కామెంట్ రూపంలో మీరు కూడా షేర్ చేయండి, మిగతా యూజర్స్ కూడా అది ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు మనం. సో నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. సో ఇవి మీకు ఉపయోగపడుతుందని నేను ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తున్నాను. సో మా ఇంట్లోనూ పిల్లలు అలా ఎలా అల్లరి చేస్తున్నారో, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనేది నేను చూస్తూనే ఉంటాను. సో మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో సమ్మర్లో పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలిడేస్లో ఆట మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అసలు కేర్ అనేది ఉండదు. కాబట్టి మన పేరెంట్సే వాళ్ళ మీద మనం కేర్ తీసుకుంటూ ఉండాలి. వీళ్ళు మెయిన్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, వీళ్ళని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అస్సలు బయటకు పంపకూడదండి. ఎందుకంటే బాడీ చాలా డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, అది మీకు కూడా తెలుసు. పిల్లలకి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి నీళ్ళే కావచ్చు, మజ్జిగే కావచ్చు, అలాగే సబ్జా, బార్లీ, ఈ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్ స్మూతీస్, ఇలాంటివి ఎక్కువ శాతం వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉంటే వాళ్ళ బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంటుంది. వాళ్ళు ఎంత ఆడుకున్నా కూడా యాక్టివ్గా ఉంటారు. ముఖ్యంగా సమ్మర్లోనే పిల్లల యాక్టివ్నెస్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ హాలిడేస్ మేము ఎంజాయ్ చేసేయాలి, మేము ఇక్కడ తిరగాలి అక్కడ తిరగాలి అన్న యాంగ్జైటీలో వాళ్ళు ఆలోచించరు. సో పేరెంట్స్గా మనమే ఆలోచించాలి. ఫస్ట్ కేర్ మనం వాళ్ళకి ఫుడ్ అనేది ఈ లిక్విడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉండాలన్నమాట. సెకండ్ థింగ్ వచ్చేసి, పిల్లలకి అస్సలు కూల్ డ్రింక్స్ ఇవ్వకండి. ఇది మనందరికీ తెలిసిందే ఈ విషయం. కూల్ డ్రింక్స్ వాళ్ళకి హాని చేస్తాయి, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. కూల్ డ్రింక్స్ అనేవి అసలు మంచివి కాదు. కానీ సమ్మర్ వచ్చిందంటే మనం ఎప్పుడైనా బయటికి ట్రిప్స్కి వెళ్ళినా ఏం చేసినా కూడా వాళ్ళు కూల్ డ్రింక్స్ కనిపిస్తే చాలు, అమ్మ నాకు కూల్ డ్రింక్ కావాలి, నాకు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మారం చేస్తారు, ఏడుస్తారు, కింద పడి దొల్లుతారు, ఏమన్నా చేస్తారు, ఏదైనా అడిగి సాధించుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలందరూ అలాగే ఉన్నారు. కానీ మనం ఒక్కసారే కదా అని చెప్పి వాళ్ళకి కూల్ డ్రింక్స్ ప్రొవైడ్ చేసాము, వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇప్పించామనుకోండి, అది మన పిల్లలకి మనమే హాని చేస్తున్నట్టు లెక్క. సో ఇది గుర్తుంచుకొని ఖచ్చితంగా పిల్లలకి మాత్రం ఆ కూల్ డ్రింక్స్ నుంచి అవాయిడ్ చేసి వాళ్ళకి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగించండి, కూల్ డ్రింక్స్ మాత్రం అస్సలు ఇవ్వకండి. ఈ సమ్మర్లో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు బయటికి పంపించొద్దని చెప్తున్నారు. మరి ఏం చేయాలి? ఇంట్లో పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఎప్పుడు టీవీ ఫోన్లే పట్టుకుని కూర్చుంటూ ఉంటారు కదా. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటి అని ఆలోచిస్తే మనకి ఇప్పుడు చాలా యాక్టివిటీస్ బుక్స్ వచ్చేసాయండి. ఐదర్ మనం వాళ్ళకి కథలు నేర్పించవచ్చు, రైమ్స్ నేర్పించవచ్చు, పాటలు నేర్పించవచ్చు. పాటలు పాడడం ఎలాగో మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా వరకు. మ్యూజిక్ క్లాసెస్ కూడా ఆన్లైన్లో చాలానే ఇప్పుడు మనకి చాలా నేర్పిస్తున్నారు. లాక్డౌన్ అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎక్కువ అయ్యాయి. సో డ్యాన్స్ కానీ ఏవైనా కూడా మనకి ఇంట్లో ఇట్లాంటి యాక్టివిటీస్ నేర్పించుకోవచ్చు. మన అమ్మమ్మల కాలంలో ఏం చేసేవాళ్ళు, వీళ్ళు చిన్నప్పుడు మనం చిన్నప్పుడు ఎలా బిహేవ్ చేసేవాళ్ళము, మన మీద ఎలా కేర్ తీసుకునేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు కూడా మా అమ్మ ఇలా చేసిందంట, నేను కూడా ఇలా చేస్తాను, మా నాన్న ఇలా చేశాడంట, సో నేను కూడా ఇది నేర్చుకుంటాను అన్న థాట్ అనేది పిల్లలకి వస్తూ ఉంటుంది. బుక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదివించడం కానీ ఇవన్నీ కూడా మనం చేయొచ్చు ఇండోర్లోనే. ఈవినింగ్ అంటారా, ఇంకా సరదాగా వాళ్ళు బయటికి వెళ్తారు, చల్లగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ టైంలో ఎట్లాంటి బయట సైకిల్ దొక్కించడము, లేకపోతే బయట స్కేటింగ్ నేర్పించడము, వాకింగ్కి సరదాగా తీసుకెళ్ళడము, క్రికెట్, టెన్నిస్, షటిల్, ఏమన్నా ఇవి ఈవినింగ్ టైంలో మనం
నేర్పించుకోవచ్చు. కానీ ఎండ టైంలో మాత్రం అస్సలు పిల్లల్ని బయటికి పంపించకండి. ఇక ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా చల్లటి వాతావరణం ఉండేటట్టు చూసుకోండి. అలా అని ఏసీలు ఫుల్గా వేసేసి వాళ్ళని ఏసీ రూమ్లో కూర్చోబెట్టడం, లేదా కూలర్ ఎక్కువగా పెట్టేసి వాళ్ళకి మొహానికి కూలర్ బాగా గాలి తగిలేలా పెట్టడం, ఇలాంటివి కూడా ఎక్కువగా చేయొద్దు. కొంచెం ఈవినింగ్ టైంలో డోర్స్ ఓపెన్ చేసి ఉంచితే మనకి బయట గాలి మంచిగా వస్తుంటుంది. ఇంటి వాతావరణం కొంచెం చల్లగా ఉండేటట్టు చూసుకోండి. కొద్దిసేపు ఏసీ వేసినా కూడా లిమిట్, కొద్దిసేపు వేసి కొంచెం చల్లబడంగానే బంద్ చేసుకోవచ్చు. కూలర్ కూడా సేమ్ అలాగే. ఈ చెట్లు మనకి చాలామంది ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి ఇంట్లో చల్లని వాతావరణం ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్ పెంచండి. ఈ టైంలో మనకి ఇంట్లో కూల్గా ఉంటుంది. ఆ ఆక్సిజన్స్ కూడా మంచిగా పిల్లలకి అందుతుంటాయి. సో ఇలాంటివి మనం కేర్ తీసుకోవచ్చు ఇంట్లో చల్లని వాతావరణం క్రియేట్ చేయడానికి. అండ్ ఇంకో విషయం వచ్చేసి, మనం పిల్లలు కానీ మనమే కానీ బయటికి ఎండలో వెళ్ళినప్పుడు తప్పకుండా గొడుగు తీసుకెళ్ళండి. పిల్లలకైతే క్యాప్స్ పెట్టండి లేదా స్కార్ఫ్ కట్టుకోండి. అంతేగాని ఎండవేడి డైరెక్ట్ మనకి రిఫ్లెక్ట్ అయ్యేలాగా మాత్రం అస్సలు ఉండకండి. అది హెల్త్కి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. పిల్లలకైతే వడదెబ్బ చాలా తగిలేస్తుంది. అంతేకాదు, దాహంతో సంబంధం లేకుండా రెగ్యులర్గా వాళ్ళకి అరగంటకు ఒకసారో గంటకు ఒకసారో 1 గ్లాస్ వాటర్ తాగిస్తుండండి. ఫ్రూట్ జ్యూస్లే కానీ ఏదైనా లిక్విడ్ మాత్రం దాహంతో సంబంధం లేకుండా రెగ్యులర్గా వాటర్ తీసుకునేటట్టు మాత్రం చూసుకోండి. అప్పుడు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్గా ఉంటుంది. ఇక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అస్సలు నిల్వ ఆహారం పెట్టొద్దండి. మనం నిన్న వండింది ఉంటుంది, మొన్న వండింది ఫ్రిడ్జ్లో పెట్టి వెయిట్ చేసి పెడుతుంటారు కదా, ఇవి మాత్రం సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకి అసలు పెట్టకండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి నిమ్మరసం ఇవ్వండి. అంటే నిమ్మకాయ నీళ్ళు విత్ షుగరే కావచ్చు, సాల్టే కావచ్చు ఇవ్వండి. లేదా ఖర్జూర పళ్ళు తినిపించండి. దీనివల్ల వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. సో వాళ్ళు హెల్తీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే చాలామంది పిల్లలు, చిన్న పిల్లల నుంచి 10th ఇంటర్ ఇలా చదివే వాళ్ళందరూ కూడా ఏజ్తో సంబంధం లేకుండా కొంతమంది సైకిల్ రైడ్ చేయాలని ఉంటుంది, బైక్ రైడ్ చేయాలని ఉంటుంది, కార్ నడపాలన్న మోజు ఉంటుంది. సో మనకు చెప్పకుండా ఇంట్లో నుంచి సైకిల్ తీసుకొని బయటికి వెళ్ళిపోవడం, బండి తీసుకొని బయటికి వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తుంటారు. సో రోడ్డు మీద పిల్లలు కేర్ఫుల్గా ఉండకుండా వాళ్ళకి నచ్చిన రీతిలో నడిపేస్తూ ఉంటారు. మెయిన్ పేరెంట్స్కి తెలియకుండా చేస్తుంటారు చాలామంది పిల్లలు ఇట్లాంటివి. సో ఎప్పటికప్పుడు వాళ్ళని కంటికి రెప్పలా కాపలా కాసుకోండి. ఈ సమ్మర్ టైంలో ఇంట్లో హాలిడేస్ టైంలో ముఖ్యంగా పిల్లలు మన కంట్రోల్లో ఉండడానికి ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఇది నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా నేను మిస్ అయితే చెప్పాను కదా, కామెంట్ రూపంలో నాకు పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.